వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం. యాదగిరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. యాదగిరి గారు, ఏం కాబోతోంది, ఏం జరగబోతోంది? అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా బీఆర్ఎస్ రెండు పార్టీలతో సంబంధాలు ఉన్నాయంటే ఒక పార్టీకి మించి ఇంకో పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. 4వ తేదీ తరణ అసలు ఏవి ఉండదు అంటున్నారు. నిన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎందుకంటే సన్నబియ్యానికి సంబంధించి బోనస్ అన్ని మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. లేదు, ఏం చేశారు, ఏం హామీలు ఇచ్చారు, ఒకదాని తర్వాత ఒక అంశాన్ని, మెయిన్గా రైతులకు సంబంధించిన అంశాన్ని ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ బైపోల్ సంబంధించి కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఏం జరగబోతుంది అనుకోవచ్చు 4th తర్వాత? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం జరుగుతుంది అనేది గమనిస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రేపు రిజల్ట్ తర్వాత వాళ్ళ దుకాణమే బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఉంటుందో వాళ్ళలో వాళ్ళే కుమ్ములాటలతోటి వాళ్ళే వర్గాలుగా విడిపోయి ప్రభుత్వాన్ని కూలదోసుకుంటారో వాళ్ళకు వాళ్ళే పోటీ పడుతున్నారు. కానీ మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకు వాళ్ళు చెప్పుకోలేక బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళ పార్టీ అయిపోతుంది, వాళ్ళ దుకాణం బంద్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా కూడా బీజేపీ ఎజెండా, మోడీ ఎజెండానే అమలు పరుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం మాత్రమే డమ్మీ అభ్యర్థులను పెట్టి వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన రేపు పొద్దున ఈ పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడైనా బీజేపీ తోటి దగ్గర అవుతారో ఏమో, నా పార్టీకి, నా ప్రభుత్వానికి ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ దగ్గర అవుతాడో అని చెప్పేసి మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కొచ్చిన్ అనే ఒక టూర్ కు పోయి ఆయన కూడా నేను కూడా ఉన్నాను సెకండ్ లిస్ట్ లో, నేను కూడా నా బలం కూడా ఉన్నదని చెప్పేసి ఆయన అనుకూల వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన కూడా ఒక టూర్ వెళ్ళి వచ్చిండు. ఆయనతో పాటు ఆయన తర్వాత ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే బీజేపీ తోటి ఎప్పటి నుంచో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ తమ్ముడిని బీజేపీ పార్టీకి పంపించి వాళ్ళ తమ్ముడిని బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేపించి మా తమ్ముడికి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నేను కూడా బీజేపీకే పోతున్నా అని చెప్పేసి అనేక ఆడియోలు కూడా మనం విన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈయన రేపు సీఎం కావాలంటే బీజేపీ తోటి నేను కూడా ఆయన బీజేపీ పెద్దలతోటి ఆయనకు కూడా సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా బీజేపీ పెద్దలతోటి ఆయన కూడా సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కొంతమందిని ఏకం చేసుకొని బీజేపీ మద్దతు తోటి రేపు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసి ఆయన సీఎం కావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తుండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి బైపోల్ ఎందుకు వచ్చిందో, బైపోల్స్ లో ఏం జరిగిందో ఏంటో, బీజేపీ తన బలాన్ని చూపించుకుందాం అనుకుంది హుజురాబాద్ తరహాలో, కానీ మునుగోళ్ళు అది జరగలేదు. ఏం జరిగిందో మనం చూసాం. ఆ విధంగానే బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు మీ పార్టీలోకి తీసుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత మీ పార్టీలోకి మార్చుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మరి వారు కూడా అంతే అనుకోవచ్చా? ఈక్వేషన్ అక్కడ కూడా వర్తిస్తుందా? ఆ రోజులలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి మా నాయకుల మీద నమ్మకంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించాలంటే మేమందరం కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాము, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి తెలంగాణ శక్తులంతా ఏకమై కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. కానీ వాళ్ళను రమ్మని మా నాయకుడు ఎక్కడ కోరలేదు. ఈ రోజు మంత్రి పదవులు కూడా ఇచ్చున్నారు పార్టీలు మారిన వారికి. అవునండి, వాళ్ళు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి వాళ్ళు వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసారు. కానీ ఈ రోజు లాగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోయి వాళ్ళ అధిష్టాన దూతలను కేశవరావు గారి ఇంటికి పంపించి
కడియం శ్రీహరి గారి ఇంటికి పంపించి అదే విధంగా అనేక నాయకుల ఇళ్లకు పంపించి తాను కూడా స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుల ఇతర పార్టీల నాయకుల ఇళ్లకు పోయి స్వాగతం పలికింది. ఎప్పుడు కూడా మా పార్టీ ఆ విధంగా చేయలేదు, చెయ్యదు కూడా. వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకంతో వారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నారే గాని వాళ్ళ ఇళ్లకు పోయి స్వాగతం పలికిన సందర్భం ఏం జరుగుతుంది అనుకోవచ్చు 4వ తేదీ తర్వాత? 4వ తేదీ తర్వాత మొన్న జరిగిన ఈ ఎలక్షన్లలో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నది. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి గాని ఇండియా కూటమి గాని సరైన సంఖ్య రాదు, ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. రేపు 3వ కూటమిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు. కేంద్రం గురించి పక్కన పెడదాం, అది సంకీర్ణ ప్రభుత్వమా ఎన్డీఏ కూటమా ఇండియా కూటమి అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఏమనుకుంటున్నారు? ఏంటండి కేంద్రం గురించి పక్కన పెడదాం, అధికారంలో ఎన్డీఏనా ఇండియానా మీరు అనుకున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వమా ఎవరికి సెంట్రల్ మినిస్టర్ అనేది పక్కన పెడితే రాష్ట్రంలో జరిగే మార్పులు ఏమనుకోవచ్చు? మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి ఈ విధంగా ఉంటారు, వారికి సఖ్యత లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి పరిణామాలు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా పదవులకు సంబంధించి లేదంటే అధికార పార్టీకి సంబంధించి? తప్పకుండా మార్పు అని అసెంబ్లీ ఎలక్షన్ల ముందు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఏ విధంగానైతే వాళ్ళు మార్పు కోసం ప్రచారం చేసిరో ఈ రోజు పార్లమెంటు రిజల్ట్ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఒక మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రినిగా చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఈయనని ఎప్పుడు దించాలా, మేము ఎప్పుడు సీఎం కుర్చీ మీద కూర్చోవాలా అని చెప్పి తొందరపడుతున్న నాయకులు వాళ్ళే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా అభద్రతా భావంతో వాళ్ళందరినీ బుజ్జగించి కదా, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 2-3 రోజులు 4 రోజుల వరకు కూడా మనకి ఎవరు సీఎం అనేది తేల్చలేదు. సో వీళ్ళందరినీ బుజ్జగించిన తర్వాత కాదు ఎవరెవరికి మినిస్టర్స్ కావాలో, మళ్ళీ ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరెవరికి సీట్ కావాలి, ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ చూసుకున్న తర్వాతే కదా సీఎం క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అనేది వాళ్ళు గత ఎలక్షన్లలోనే వాళ్ళ బహిరంగ సభల్లో డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము మా ప్రభుత్వం వస్తుంది, 9వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతులకు రైతు భరోసా అనేది అనేక అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారు. అది మనం గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ వాళ్ళు కూడా సీఎం రేసులో ముందుగానే అధిష్టానానికి ఇప్పుడు డబ్బులు కేంద్ర పెద్దలకు, జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులకు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా డబ్బులు ముట్టజెప్పే నాయకుడు ఇప్పుడున్న నాయకులలో ఎవరు లేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అయితేనే ఏ విధంగానైనా డబ్బులు తీసుకొని డబ్బు సంచులు కేంద్ర జాతీయ నాయకులకు వాళ్ళకు అప్పచెప్పిండు. కాబట్టి ఆ రోజు సీఎం పదవి ఆయనకు అప్పచెప్పినట్టు. రెడ్డి గారు కానీ డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు అంతేనా యాదగిరి గారు? ఒక నిమిషం, బీజేపీ ఏదైతే మాట్లాడుతోందో డబుల్ ఆర్ ట్యాక్స్ అని చెప్పి దాన్ని మీరు కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ నుంచి ₹10,000 లేదంటే తెలంగాణ డబ్బులు అన్నింటినీ కూడా వారు వాడుకుంటున్నారు అనేది మీరు క్లియర్ కట్ గా చెప్పేసాయండి. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం గా దిగిపోతే అంటే దించేస్తే పోనీ మీ భాషలో ఎవరు ఆ స్థానంలో ఉండబోతున్నారు అనుకోవచ్చు? నెక్స్ట్ సీఎం ఎవరు అనుకోవచ్చు? అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మీరు అంటున్నారు కదా పోటీలో ఉన్నారు, పోటీ పడుతున్నారు, దించడానికి ప్రయత్నాలు అనేది ఎవరు అనుకోవచ్చు? ఎవరైనా కావచ్చు. రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క గారే కావచ్చు, ఉత్తమ్ కుమార్, ఎవరైనా వాళ్ళకు వాళ్ళే రేపు అవసరం అనుకుంటే వాళ్ళ పార్టీ కూలిపోయి రేపు పొద్దున పక్క పార్టీలో కూడా బీజేపీకి వాళ్ళందరూ కలిసి బీజేపీకి పోయే అవకాశం కూడా ఉండొచ్చు. బీజేపీ కేంద్రంలో బీజేపీ వస్తే కాదు బీఆర్ఎస్ లోకి రారా? రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం కదా. ఒకవేళ ఆ ఎమ్మెల్యేలు లేదంటే మినిస్టర్స్ కావచ్చు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లోకి వచ్చే ఛాన్స్ లేదా? కేవలం బీజేపీనా? చెప్పలేము. వాళ్ళు ఏదైనా జరగవచ్చు. అద్భుతం. ఇప్పుడు ఏదైనా పొద్దున కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా గమనిస్తున్నారు. ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో. ఓకే, లాస్ట్ గా అంటే ఈ టర్మ్ లో లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. మీరు అనుకున్న విధంగా పార్టీ మారింది, రేవంత్ రెడ్డి కాదనుకున్నారు, పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జంప్ అయిపోయారు. సో మీ పార్టీ బలం పుంజుకున్నప్పుడు మీ పార్టీ ఒకవేళ అధికారాన్ని చేజిక్కించుకుంది అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ, సీఎం ఎవరు? కేసీఆరా కేటీఆరా?
ఆ రోజు ఎవరైనా కావచ్చండి, మా పార్టీలో ఢిల్లీ పెత్తనం అనేది ఉండదు. మాది ప్రాంతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీనా జాతీయ పార్టీనా? అదే తెలియదు వాళ్ళకి ఇద్దట్లో. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఏర్పడ్డది, కానీ ఒకే రాష్ట్రంలో ఈ రోజు మాకు పోటీ చేసినాము. సో ప్రెసెంట్ అయితే ప్రాంతీయ పార్టీ కింద కన్సిడర్ చేయాలంటారు. ఇప్పుడు జాతీయ పార్టీ అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ రోజు మేము ఎలక్షన్ లో పోటీ చేసినాం కాబట్టి ఇక్కడ జాతీయ పార్టీగా అవతరించినా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కదండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. కేసీఆర్ గారు ఏది చెప్తే అదే జరుగుతుంది. అవును, ఇవన్నీ కరెక్టే. ఎందుకంటే జాతీయ పార్టీ అయినా సరే పక్క రాష్ట్రాల్లో పోటీ చేయలేదు, జాతీయ అధ్యక్షులు నించోబెట్టారు, కానీ ఎక్కడ మనకి పోటీలో కనిపించలేదు బీఆర్ఎస్. ఎందుకంటే ప్రెసెంట్ టీఆర్ఎస్ కిందే ముందుకెళ్తున్నారు, పార్టీ పేరు మార్చడానికి కూడా అవకాశం లేదు, ఈసీ పర్మిషన్ ఇవ్వదు కాబట్టి అని చెప్పి క్లియర్ కట్ గా కేసీఆర్ చెప్పారు. కాబట్టి ఒక్క నిమిషం యాదగిరి గారు, శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి.